బాబా ఏది చెప్పినా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ముఖ్యంగా మనము గత 4-5 రోజులుగా ఈ మాయ అనే అంశం మీద మనం చదువుతూ ఉన్నాం. నాకు అందరికి అది ఎలా అనిపిస్తున్నదంటే, మనసులో హృదయ లోతుల్లోంచి బాబా తట్టి లేపుతున్నారు పైకి. మనకి చాలా దాని ఆ మాయ ఓహో! ఇలా ఉంటుందా అనే భావాన్ని కలగజేస్తున్నారు బాబా. అదంతా ఆయన కలగజేసేదే మొత్తానికి. అయితే మనం ఎక్కడి దాకా చదువుకున్నాం అంటే పోయిన వారము మాయ ఏం చేస్తుందంటే సిగ్నిఫికెంట్‌గా ఈ మాయ ఏం చేస్తుంది? మనకు అసత్యాన్ని సత్యంగా కనిపించేటట్టు చేస్తుంది మనకి. చేసినప్పుడు అది ఏ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఈ అసత్యం? అంటే కొన్ని చోట్ల అంటే మనం అనేకమైన పొరపాట్లు చేస్తూ ఉంటాం ఈ అసత్యాన్ని సత్యం అనుకోవడం వల్ల. అంటే ఏది ముఖ్యమైందో, ఏది ప్రాముఖ్యమైందో అది ప్రాముఖ్యత లేని విషయంగా తీసుకుంటాం. ఇప్పుడు అర్జెంట్‌గా మనం 9 గంటలకెళ్ళాలి. మనకు మీటింగ్ ఉంది. మనకి రాత్రి 9 గంటలకు మనం ట్రైన్ ఊరెళ్ళిపోవాలి. ఊరెళ్ళిపోయేటప్పుడు మనకి ముఖ్యమైన అంశం ఏంటంటే 9 గంటలకు ట్రైన్ కానీ, ఫ్లైట్ గాని మనం దాన్ని ఎక్కాలి. సో, మనం మొత్తం ప్రప్రథమమైన కర్తవ్యం ఏంటంటే 9 గంటలకు మనం వెళ్ళడం. ఈ లోపల ఏం చేస్తూ ఉంటామంటే సినిమాలో కొత్తది వస్తుందన్నమాట. ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన సినిమా టీవీలో వస్తూ ఉంటుంది. అది మనకి 7 గంటల దాకా ఉంటుందన్నమాట మనకి. 7:30 అని చెప్పేసి అంటాడు. ఈ లోపల కొత్త సినిమా కదా! ఒక 4, 5 అడ్వర్టైజ్‌మెంట్లు ఎక్కువవుతాయి. కాబట్టి అది మెల్లిగా 8 గంటలకి దాకా వెళ్తుంది. ఈ సినిమా మాయలో పడిపోయి సరే అయిపోతుందిలే ఎంతసేపుంది మనం తొందరగా ఆటో పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనే ధ్యాసలో ఉండి అంటే మనం ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే ఉందో దాన్ని అది ప్రాముఖ్యత లేని విషయంగా భావిస్తూ ఈ ముఖ్యమైన దాన్ని ఈ ప్రాముఖ్యత లేని విషయాన్ని ముఖ్యమైనదిగా అనుకుంటాం అన్నమాట. సో ఇక్కడ 2 జరుగుతాయి. సో ఈ విధంగా ఏమవుతుంది మనం ఈ లోపల ఆటో బయటకొచ్చేసరికి ఆటో దొరకదు. దొరక్కపోయేసరికి చాలా మనం ఇంకా కష్టపడతాము. దాన్ని మిస్ చేసుకుంటాం పూర్తిగా మొత్తానికి. అక్కడ మనకి ఫ్లైట్ కూడా మిస్ అయిపోతుంది. సో ఇది ఇంపార్టెంట్ అయిన ఇది అంటే ఏది ప్రాముఖ్యత కలిగిన విషయాన్నో దానికి ప్రాముఖ్యతనివ్వకపోవడం. అది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఏది ప్రాముఖ్యత లేని విషయమో దానికి ప్రాముఖ్యతనివ్వడం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సినిమా అనేది ప్రాముఖ్యత లేని విషయం దానికి ప్రాముఖ్యతనిచ్చాం. సో అది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే అసలు ప్రాముఖ్యత లేని విషయాన్ని ప్రముఖంగా తీసుకోవడం అన్నమాట. దానికి అట్రిబ్యూటింగ్ టు సంథింగ్ అండ్ ఇంపార్టెన్స్ విచ్ ఇస్ అదర్ దాన్ ఇట్స్ ట్రూ సిగ్నిఫికెన్స్. అంటే మనం ప్రాముఖ్యత లేని విషయానికి ప్రాముఖ్యతనివ్వడం. ఈ విధంగా అసత్యపు విలువల్ని ఈ మాయ సృష్టిస్తుంది మనిషిలో. సృష్టించిన తర్వాత ఈ మాయ ఏం చేస్తుందంటే ఈ అసత్యపు విలువల్ని నిజమైన విలువలు అనుకుంటూ ఇవన్నీ కూడా మనం తెచ్చిపెట్టుకున్న ప్రాముఖ్యత అంతా తెచ్చిపెట్టుకున్న గొప్పతనం అన్నమాట. ఈ తెచ్చిపెట్టుకున్న గొప్పతనంతో అదే నిజం అనుకుని బతికేస్తూ ఉంటాం ఈ అసత్యపు విలువల్లో. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే కొద్ది కాలానికి మళ్ళీ మాయమైపోతాయి. మాయమైపోయిన తర్వాత మనకి నిజంగా అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే మనకి యథార్థంగా ఇప్పుడు మన చిన్నప్పుడు మనం చేసిన విషయాలు మనకి బాగా నేను ఇంతకు ముందు కూడా ఈ విషయాన్ని బాగా చెప్పడం జరిగింది. మనం చిన్నప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పే విషయాలన్నిటినీ కూడా మనం పట్టించుకోము. వాటన్నిటిని కూడా ఏమనుకుంటామంటే కొట్టి పారేస్తూ ఉంటాం. చాలా దాన్ని దాన్నేమంటామంటే ప్రాముఖ్యత లేని విషయాలుగా మనం తీసి పారేస్తాం. కానీ ఆ పెద్దయిన తర్వాత మనకు కొద్ది అవగాహన వచ్చిన తర్వాత మనము తల్లిదండ్రి అయిన తర్వాత మనము మన పిల్లలు అవి చేయకపోతూ ఉంటే అప్పుడు మనం చేసిన ఈ పొరపాట్లన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. మనం చేసిన పొరపాట్లు. సో దీన్ని నిజంగా మనకేంటంటే మనం ఎప్పుడు గుర్తొస్తున్నది? మనకి నిజంగా మనం ఈ యొక్క విలువలన్నిటిని మనం ఏవైతే ఇప్పటిదాకా నిజమైన విలువలుగా భావిస్తూ ఉన్నామో వాటన్నిటిని మనకు జ్ఞానోదయం అయ్యాక, మనకు మనసులో లైట్ వెలిగాక, మన మైండ్‌లో మన లైట్ వెలిగిన తర్వాత అప్పుడు మనకేమవుతాయంటే మనం ఇప్పటిదాకా అనుకుంటున్నవన్నీ కూడా ఎంప్టీ అంటే ఖాళీ అని, అవన్నీ అసత్యమని, అదే విధంగా అవన్నీ కూడా మోసపూరితమైనవని మనకు అర్థమవుతుందన్నమాట. మొత్తానికి అర్థమవుతుంది. సో
దానికి అన్నిటికన్నా బాబా ఏమన్నారు, మరణం గురించి ఇస్తారు. మరణం ఇది బయట యొక్క రూపానికి మరణం, ఆత్మకు మరణం లేదు కదా. మరి అలాంటప్పుడు బయట రూపం మాయమైనప్పుడు ఆ మరణం మనకి ఏం చేస్తుందంటే, నిజంగా మరణించిన వారి కోసం బాధపడుతున్నామా? కాదు, మనం బాధపడుతుంది కూడా స్వార్థంతో బాధపడుతూ ఉన్నాము అని చెప్పేసి బాబా అంటారు. ఎందుకు స్వార్థము? మనం ఏంటంటే, ఎవరైతే మనకి దగ్గరగా లేరో వాడు మనకు దూరం అయిపోయాడని, వాళ్ళ ఆధారం లేని వాడు మనకు దూరం అయిపోయాడని, మన ఆధారం ఎవరి మీదైతే మన మనస్సు పెట్టుకున్నామో, మన దృష్టి పెట్టుకున్నామో, వాడు మన ఆధారం పోయిందని మనం బాధపడుతున్నాం. వాడు దూరం అయ్యాడని చెప్పేసి మనం బాధపడట్లేదు. ఇక్కడ చూడండి బాబా ఎంత అసలు, అంటే దాన్ని ఏమంటారంటే, మనల్ని నగ్నంగా చేసి నిలబెట్టడం అంటున్నారు. బాబాయ్ స్వయంగా మాట అన్నారు. అంటే మనిషి తాలూకు నేకెడ్నెస్ ఏంటి, ఎలా ఉంటుంది, నగ్నంగా చేయడం అంటే వాడి తాలూకు నిజస్వరూపం ఎలా ఉంటుందో దాన్ని చూపిస్తున్నారు అన్నమాట. అంటే నిజంగా మనం మరణం గురించి, ఇప్పుడు ఎవరో మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను బాధపడ్డాను. కారణం ఏంటి? అయ్యో, నేను అప్పుడు ఆలోచించాను అనమాట. ఇప్పుడు ఈ బాబాది విషయం తెలిసిన తర్వాత, ఓహో, మా నాన్నగారు నాకు చేసే సహాయం పోయింది, నా వెనకాతలు నాకు వెన్నుదండుగా అండదండలుగా ఉండే ఆ దండు పోయింది అని చెప్పేసి. ఏదో ప్రేమ ఉంటుంది, ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంటుంది. ప్రేమతో పాటు ఈ విధమైన స్వార్థపరమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది మన మరణాన్ని ఏం చేస్తున్నదంటే, ఆ మరణం వాళ్ళతో మనకున్న అనుబంధం పోయిందని, వాళ్ళతో మనకున్న ఆధారం, మనకు ఆధారం అయితే ఆధారం పోయిందని మనం బాధపడుతూ ఉంటాం. అంతేగాని వాళ్ళు నిజంగా మరణించారా? మరణించలేదు. వాళ్ళ ఆత్మ నాశనం లేనిది, వాళ్ళు సర్వవ్యాపి అయి సర్వయందు ఉంటారు వాళ్ళు కూడా అని చెప్పేసి. కానీ మనకి ఈ ఏకాంతం అనే ఫీలింగ్, మనకు ఆ అనుభూతి ఏదైతే ఉందో, ఏకాంతం అనే అనుభూతి, వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళతో ఇప్పుడు వాళ్ళు మనకి మధ్యన ఉండరు అనే భావం ఏదైతే ఉందో, అవన్నీ కూడా మనకి ఈ ఎడబాటు అనే ఎడబాటుతో నిండిన కన్నీళ్లను తెప్పిస్తూ ఉంటాయి. వాళ్ళతో ఉన్న ఎడబాటు మనకేమంటుందంటే, అది నిజంగా అనుకుంటాం, కానీ అది అసత్యపు విలువ, అది పూర్తిగా అసత్యమైంది, అది మాయ ద్వారానే వచ్చింది అని చెప్పేసి బాబా అంటారు. అంటూ కూడా ఈ విధంగా ఇంకా చెప్తున్నారు. బాబా ఏమని చెప్తున్నారంటే, చూడండి, ఈ మాయ ఏదైతే ఉందో, ఈ మనస్సు, మనం భగవంతుడి వైపు తిరుగుతాం. మనము చాలా మంది మనస్సు భగవంతుడి వైపు భగవంతుడిని పూజిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరి కోసం ప్రేమిస్తున్నారు? మళ్ళీ ఇప్పటిదాకా ప్రాముఖ్యత గురించి ఇచ్చారు. మనం అదే విధంగా మనం భగవంతుడి వైపు తిరిగామని అనుకుంటాం, ఈ మాయ నుంచి దూరం అవ్వడానికి. కానీ నిజంగా మాయ నుంచి దూరం అవుతున్నామా? అది ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పేసి బాబా అంటున్నారు. ఏమంటున్నారు? మీ మనసు కూడా మాయ వైపు తిరిగింది, కానీ మీ యొక్క స్వార్థం కోసమే మీరు భగవంతుడిని పూజిస్తున్నారు. అంటే భగవంతుడితో బేరసారాలు ఆడుతున్నారు అన్నమాట. ఈ ఐహిక సంబంధమైన, ఈ లౌకిక ప్రపంచమైన విషయాల కోసం మీరు మాయలో ఆ భగవంతుడిని పూజిస్తూ ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? ఆ భగవంతుడి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మీ యొక్క అహంకారము ఆ భగవంతుడి జోక్యం కోరుకుంటున్నారు. దేనికోసం? మీ అహంకారాన్ని సంతృప్తిపరచడం కోసం. సీక్ గ్రాటిఫికేషన్ ఆఫ్ దర్ క్రేవింగ్స్. మీ యొక్క కోరికల్ని సంతృప్తిపరచుకోవడం కోసం, మీ యొక్క ఆశల్ని సంతృప్తిపరచుకోవడం కోసం, మీ యొక్క ద్వేషాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం ఆ భగవంతుడిని మీరు కోరుకుంటూ ఉన్నారు. అంతేకాని అంటే ఇప్పుడు మీరు ఒక గుడికో, మసీదుకో, చర్చుకో, ఎక్కడో ఒకడికి మీరు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? ఆ భావనే 10 మందిలో, ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు నేను హిందూని అనే భావన మీరు ప్రగాఢంగా చెప్పుకునేటట్టు, నేను ముస్లింని అనే భావన ప్రగాఢంగా చెప్పుకునేటట్టు మీరు దేనికోసం చెప్పుకుంటున్నారు? సమాజంలో మీకంటూ ఒక స్థాయి కోసం చెప్పుకుంటున్నారు. మీరు ఈ కుల, మత, జాతి ఏదైతే మీరు చెప్పుకుంటూ ఉన్నారో, ఇదంతా కూడా మీరు స్వీయ అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం, మీ కోరికల్లో ఆ మతాన్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకుంటూ ఉన్నారు. మీరు కూడా, మనం ఎవరు దీనికి అతీతులం కాదు. నేను కూడా మీరు అందరూ కూడా మతాన్ని కూడా మనకు అనుగుణంగా మార్చుకుంటున్నా ఉంటాం. అంటే దీన్ని ఏంటంటే, మనకి నిజంగా లోపల ఆధ్యాత్మికమైన
ఆకలి ఉన్నది. ఇన్నర్ హంగర్, ఆంతరంగికమైన ఆకలి ఉంది. ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవడానికి ఆకలి ఉంది. కానీ మనం ఎవ్వరము ఆ ఆధ్యాత్మికమైన ఆకలిని తీర్చుకోవడానికి ప్రయత్నించటం లేదు. అది నేను అంటూ ఉన్నాను, అది అంటూ ఉన్నాను అని చెప్పేసి బాబా అంటూ, ఏదైతే మీరు సత్యం కోసం మీరు పాకలాడాల్సిన అవసరం ఉందో, బాబా ఇక్కడి నుంచి నేను చదవలేదు, దే లాంగ్ ఫర్ ఆల్ థింగ్స్ ఎక్సెప్ట్ ఫర్ ద ఓన్లీ ట్రూత్ విచ్ దే ఇగ్నోర్ యాజ్ హోలీ అండ్ ఇంపార్టెంట్. ఏదైతే ముఖ్యమైనది, ప్రాముఖ్యత లేని విషయం ఉందో దానికోసం పాకులాడుతూ ఉంటారు. ఏదైతే వాళ్ళు అంటే భగవంతుడే సత్యం, ఆ భగవంతుడు ద్వారా మనం సత్యాన్ని వెతుకుదాం, భగవంతుడి ద్వారా మనం సంతోషాన్ని పొందుతాం అనే విషయం తప్ప మిగతా వాటన్నింటిలో సత్యాన్ని పొందుదాం, ఆనందాన్ని పొందుదాం అనే విషయాన్ని గురించి ప్రయత్నిస్తూ ఉంటారు మనుషులందరూ కూడా. అంటే ఒక్క భగవంతుడిలో మనం ఆనందం వెతుక్కోవలసినది పోయి మనం మిగతా వాళ్ళ అందరిలో కూడా ఆనందం వెతుక్కుంటూ ఉంటాం అన్నమాట మనం. ఇది బాబా చాలా స్పెసిఫిక్ గా చెప్పారు. అంటే మనిషిలో సెల్ఫ్ ఇంట్రెస్ట్, స్వప్రయోజనము అనేది ఎంతగా ఉంటుందో ఈ మాయ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది అనమాట. అంటే మనిషి చూడండి, మనము బలహీనుడు ఉన్నాడు. ఇప్పుడు బాగా మన ఇంటికి ఎవరైనా ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మన పిల్లలు మనం చిన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ఆ పిల్లలకి బాగా వాడు అల్లరి చేస్తుంటే వాడికి ఇష్టమైన, వాడికి రుచికరమైంది ఏదైనా ఉంటే దాన్ని ఇచ్చి వాడిని శాంతింపజేస్తాం, అంటే లంచం ఇస్తున్నాం. ఈ మాయ కూడా అదే లంచం ఇస్తుంది మనకి. ఎందుకంటే మనం మన పిల్లలకి చేస్తున్నాం, మాయ మనకి చేస్తూ ఉంటుంది అనమాట. మనకి లంచం ఇచ్చి మనకు చాక్లెట్ ఇస్తుంది, చాక్లెట్ ఇచ్చి మెల్లిగా నాయన నువ్వు ఆ దేవుడి వైపు వెళ్ళకరా నాయన, నువ్వు నా వైపు వచ్చేయి అని పిలుస్తూ ఉంటుంది అనమాట మెల్లిగా. వీడేం చేస్తాడు, ఆవిడ చాక్లెట్ ఇచ్చింది, మాయ చాక్లెట్ ఇచ్చిందని మాయ వైపు తిరిగిపోతాడు. తిరిగిపోయిన వెంటనే వాడికి ఏమవుతుందంటే ఇంక ఈ మాయలో ఇంకా ఊబిలో కూరుకుపోతాడు. వాడు ఊబిలో ఏమవుతుంది, వాడు కాళ్ళతో పైకి రావడానికి ఎంత ప్రయత్నిస్తుంటే అంత లోతుకి దిగబడిపోతూ ఉంటాడు అన్నమాట. పైకి రాలేడు కదా, అంతే కదా, పైకి రాలేడు. పైకి రాకుండా ఆ ఊబిలో అలా వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇదే విధంగా దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటి ఇచ్చారంటే, ఒక ప్రాముఖ్యత లేని ఇంట్రిన్సిక్ సిగ్నిఫికెన్స్ ఇస్తున్నారట. దేనికోసం, ఆచార వ్యవహారాలకి, కర్మకాండలకి ఏదైతే మీరు ప్రాముఖ్యతని ఇచ్చారో అది దానికి అంత ప్రాముఖ్యతని ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటికి అర్థం ఉంది. ఆచార వ్యవహారాలు, కర్మకాండలు కూడా బాబా ఇదే విషయాన్ని బాబా మంజిలి మీమ్లో చెప్తారు. దాన్ని ఏమని చెప్తారో నేను ఒక చిన్న మాటలో చెప్తాను, అంటే ఒక 2 ముక్కల్లో. మంజిలి మీమ్లో అబ్దుల్ గనీ గారు అడుగుతాడు బాబాని, బాబా ఏంటి బాబా నువ్వు ఈ ఆచార వ్యవహారాలు ఇవన్నీ అవసరం లేదని చెప్తున్నావు, మరి ఇలా షరియత్ ఎందుకు చెప్పారు? స్వయంగా మహమ్మద్ చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి, స్వయంగా జీసస్ చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి, స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి, స్వయంగా రాముడు చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ తప్ప అని అడిగాడు మహమ్మద్ గని. చూడండి, ఇవన్నీ తప్ప, మరి నువ్వు చెప్పిందే కరెక్టా ఇప్పుడు, ఇవన్నీ తప్ప అని అన్నట్టు ఆయన అడిగాడు అన్నమాట. అడిగిన తర్వాత షరియత్ అంటే బాహ్యమైన మతం కొంతవరకు ఆల్టర్ ఆఫ్ ద హార్ట్ దాకా తీసుకెళ్తుంది, అంటే హృదయం దాకా తీసుకెళ్తుంది. మీ మతము మిమ్మల్ని మీ హృదయం దాకా తీసుకెళ్తుంది. అంటే మీరు ఏదైతే ఒక ఆచారాన్ని మీరు పాటించమని చెప్పారో వాళ్ళు, ఆచారం ఏమవుతుందంటే దాన్ని పాటించడం వల్ల కొంత ప్రయోజనం ఆధ్యాత్మిక హృదయం దాకా తీసుకెళ్తుంది. కానీ అక్కడి నుంచి ఆచారాన్ని మీరు దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. దానిలో ఉన్న యథార్థమైన భావాన్ని మీరు గ్రహించగలిగి దాన్ని మీరు అప్లై చేస్తే, అంటే దాన్ని మీరు సర్వవ్యాప్తి చేస్తే, ఆ భావాన్ని గ్రహించి ఆ భావాన్ని మీరు కానీ నిరంతరం పాటించగలిగితే, మీరు ఏదైతే కర్మకాండాన్ని ఉందో ఆ కర్మకాండ యొక్క భావాన్ని మీరు నిజంగా భావించగలిగితే అప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తారు. అంతేగాని మొత్తం ఈ విధంగా మీరు రోజు మడిగట్టుకుని పూజ చేయడం వల్ల, దేవుడికి పూజ చేయడం వల్ల మీరు మార్గంలోకి వెళ్ళరు. అది ఏం గ్రహిస్తుందో, అది మడిగట్టుకుని పూజ చేయడం ఏం చెప్తుందో ముందు అది గ్రహించండి. అది గ్రహించి ఆ భావాన్ని రోజు మీరు పాటించండి. ఆ భావాన్ని ఎప్పుడైతే పాటించారో మీరు ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడతారు అని చెప్పేసి ఆ రోజు చెప్తారు బాబా. సో ఇక్కడ కర్మకాండల గురించి ఇస్తూ ఆధ్యాత్మికంగా ఏం చేస్తున్నది,
ఇది వాటికి ఒక స్పిరిచువల్ మనకు ఆధ్యాత్మికంగా ఒక రకమైన డిసిప్లిన్ క్రమశిక్షణ ఇస్తాయి. మనని ఏం చేస్తాయంటే మనని దాంట్లో ఒక ఆశ్రయం మనం తీసుకునేటట్టు, ఆధ్యాత్మిక ఆశ్రయం తీసుకునేటట్టు. అంటే చూడండి, మనం ఎక్కడైనా ఒక గొడుగు కింద ఎండ వస్తూ ఉంటే గొడుగు కింద ఎలాగుంటామో అదే విధంగా ఈ విధంగా కర్మకాండలు శ్రద్ధాభక్తులతో చేయడం వల్ల, అక్కడ బాబా మెన్షన్ చేసిన విషయం, శ్రద్ధాభక్తులతో చేయడం వల్ల అదేమవుతుందంటే కొంతవరకు మీకు మనస్సుల్లాసాన్ని, మనసుకి శాంతిని కలిగిస్తాయి. కానీ మీరు అదే పనిగా మీరు ఏం చేస్తూ ఉంటారంటే దానినే జీవిత పరమార్థంగా భావించి దాన్ని ఈ విధంగా దానిలో మీరు అలాగా కంటిన్యూ అయిపోతూ ఉంటే, కంటిన్యూగా ఈ కర్మకాండంలో కంటిన్యూ అయిపోతూ ఉంటే దానికి లేని ప్రాముఖ్యత నా కర్మకాండాలకు అంటగట్టేయడం వల్ల ఏమవుతారంటే ఇందాకలా నేను చెప్పిన ఏదైతే మాయ అనే ఊబి ఏదైతే ఉందో ఆ ఊబిలోంచి పైకి రావడానికి ప్రయత్నిస్తున్నట్టయితే మీరేమవుతుంది, మీరు ఇంకా లోపలికి ఏ విధంగా దిగబడిపోతారో ఆ విధంగా దిగబడిపోతూ ఉంటారు. అందుకనే కర్మకాండాల నుంచి బయట పడమని నేను చెప్పాను అని చెప్పేసి బాబా అన్నారు. అందుకనే బాబా ఇదే విషయాన్ని మళ్ళీ స్పెసిఫిక్ గా 1955లో బాబా మెన్షన్ చేసి ఈ విషయాన్ని చెప్పారన్నమాట. అదే విధంగా మనము కొన్ని అసత్యమైన విలువల్ని మనము గ్రహిస్తాం, కొన్ని అసత్యమైన విలువలు అన్నమాట. అంటే నిజంగా వాటికి అంత ప్రాముఖ్యత లేని విషయాలు ఉంటాయి. ఈ ప్రాముఖ్యత లేని విషయాలకి మనం ప్రాముఖ్యత ఇచ్చేసి ఈ మాయ ఏం చేస్తుందంటే మనకి దాన్ని బానిసం చేసేసుకుంటుందన్నమాట. ఈ యొక్క అసత్యపు విలువలు, ఈ మాయ మనలో ఎంతలాగా లోతుకు పాతేసిందంటే మనలో ఈ అసత్యపు విలువలు కొన్ని ఉన్నాయి, మనలో కొన్ని అసత్యపు విలువలు ఉన్నాయి. ఆ అసత్యపు విలువలు ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఏం లేదు, భగవంతుడికి రోజు పూజ చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఒక మాట జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, అంటే నాకు అనిపించిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది నా పర్సనల్ ఎగ్జాంపుల్. భగవంతుడికి రోజు పూజ చేయాలి అని ఒక రోజు మనం పూజ చేస్తాం, లేస్తాం, స్నానం చేస్తాం, పూజ చేస్తాం అని చెప్తారు. సరే, లేకపోతే మనం బాబా ప్రేయర్ చేసుకోకపోతే బాబా తిడతాడా? ఎస్, ఫస్ట్ థింగ్ దేవుడు బాబా ఈ మాట బాబాని కూడా అడిగాడు ఈరోజు. బాబా ప్రేయర్ చేసుకోకపోతే బాబా తిడతాడా? రోజు ప్రేయర్ నీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చెయ్యి అన్నారు బాబా. అది కూడా ఎలా చేస్తావంటే నువ్వు నీ హృదయంతో నన్ను పిలవగలగాలి, అది నువ్వు చేసే ప్రేయర్. అంతేగాని ప్రేయరు నువ్వు మాటతో ఏదో మామూలుగా చేస్తావు, దానికి కూడా విలువ ఉంది. ఏదో మామూలుగా పైకి చదివేసిన ప్రేయర్కి కూడా విలువ ఉంటుంది. కానీ నీ హృదయంతో పిలవగలిగిన నాడు నేను నీ ముందు ప్రత్యక్షం అవుతాను అని చెప్పేసి బాబా చెప్పారు. సో ఇది మనం అర్థం చేసుకోకుండా పొద్దున్నే లేచి మనం మొత్తం అంతా 3 గంటలకు లేకపోతే 5 గంటలకు అజాన్ చదివి, లేకపోతే 5 గంటలకు స్నానం చేసి మడి కట్టుకుని, సో ఇట్లాంటి ఈ ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే 5 o'clock మాస్క్ కూడా వెళ్తూ ఉంటాం మనం. చాలా మంది చూస్తుంటాం చర్చెస్ లో 5 o'clock మాస్ అంటారు, మన మసీదుల్లో అజాన్ ప్రేయర్ అంటారు. సో ఇవి ప్రేయర్, వాట్ యు ఆర్ డూయింగ్ విత్ దిస్ ప్రేయర్? ఈ ప్రేయర్ ఎంతలాగా ఈ అసత్యపు విలువలన్నీ ఎంతలాగా కూరుకుపోయాయి అంటే మనలో ఏమవుతున్నదంటే మన యొక్క చైతన్యంపై మనం మన చైతన్యం మనం పూర్తిగా అది పని చేయకుండా చేస్తున్నది అన్నమాట. ఈ మాయ దాన్ని, ఆ చైతన్య స్థాయిని మనం ఏం చేస్తున్నదంటే మనం నిజంగా ఏ స్థితిలో ఉన్నామో మనం తెలుసుకోకుండా చేస్తున్నది. అది తెలుసుకొని ఇవ్వటం లేదు మాయ మనని. అంటే మనని మాయ లోతుల్లోకి పాతేస్తున్నది అనమాట. అలా లోతుల్లోకి వెళ్ళిపోతున్నాం. దాన్ని పికిలించడం చాలా కష్టం ఉంటది. ఎందుకంటే మన చైతన్య స్థాయి అది మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు ఒక ముసుగు కప్పేస్తున్నది, మాయ మన మీద ముసుగు కప్పేస్తున్నది. ఈ ముసుగుని తీయడం చాలా కష్టము అని చెప్తూ, సో అయితే మనకి దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా బాగా చెప్పారు. ఇదంతా నేను ఇంతకు ముందు చదివింది, కానీ చాలా మంది దీంట్లో ఒకవేళ లేని పక్షంలో నేను ఒకసారి మళ్ళీ దాన్ని ఇచ్చేస్తున్నాను అనమాట. అయితే బాబా ఏమంటారంటే సపోజ్ మీరు నేనే ఈ భౌతికాన్ని అంటే నేనే ఈ దేహాన్ని అనే విషయం చాలా మంది నేను ఈ దేహమే అనే విధంగా అందరూ భావిస్తూ ఉంటారు. నిజంగా మీరు ఈ దేహమా? మీరు మీ దేహంతో గుర్తెరగడం ఎంతవరకు నిజము? అంటే మీరు ఈ దేహంతో ఎరుగుతున్నారు? మీరు ఎందుకు నేనే ఈ దేహం అనుకుంటూ ఉన్నారు? ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుంచి
మీరు ఈ దేహం మీకు అంటే నొప్పి కలిగిన వెంటనే మీకు అనుభూతి కలుగుతుంది, మీకు చూడగలిగిన అనుభూతి కలుగుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ అండ్ ఫీలింగ్స్ ఈ రెండు మీకు కలుగుతున్నాయి. అనుభూతులు అనుభవాలు రెండు మీకు కలుగుతూ ఉన్నాయి. ఆ కలుగుతూ ఉండడం వల్ల నిస్సందేహంగా నేను అనంగానే మీరు ఈ దేహము అని భావిస్తూ ఉన్నారు. నిజంగా మీరు ఈ దేహమా అని అడుగుతారు అనమాట బాబా. ఈ నిజంగా మీరు ఈ దేహమా? ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ ఈజ్ యాక్సెప్టెడ్ బై హిమ్ ఇన్స్టింక్టివ్లీ వితౌట్ ఫర్దర్ ప్రూఫ్. ఏ విధమైన రుజువులు లేకుండా నేనే ఈ దేహాన్ని అని మీరు భావిస్తూ ఉంటారు. ఆల్ హిస్ mundane senses and his ego mind constantly attest that he was always regarded as inconvertible fact, and he holds the belief of all the more strongly because so sure he is of his premise that he needs no further rational proof to support it. అంటే అదండి, నువ్వు ఒక రూఢిగా నమ్ముతున్నావు అనమాట. ఖచ్చితంగా నువ్వు నమ్మేస్తున్నావు, నేను ఈ దేహాన్ని అని నిర్వివాదంగా, అసలు ఏ విధమైన వివాదం లేకుండా నిస్సందేహంగా నేను ఈ దేహాన్ని నమ్ముతున్నావు. కారణం ఏంటంటే నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నావు. ఆ సిద్ధాంతం ఏంటి? ఆ ప్రిమైస్ ఏంటి? నువ్వు నీ దేహంతో నువ్వు ఏదైతే చూస్తున్నావో, వింటున్నావో, అనుభూతి చెందుతూ ఉన్నావో, ఆ అనుభూతులన్నీ నిజంగా భావిస్తూ నువ్వే ఈ దేహంగా నువ్వు భావిస్తూ ఉన్నావు. కానీ అక్కడ బాబా ఇది ఒక్క నిమిషం ఇక్కడి నుంచి మనం ఏం చేద్దాం అంటే ఒక్క 2 నిమిషాలు పక్కకి వెళ్దాం. బాబా ఒకానొక సందర్భంలో బాబా వాళ్ళకి కాకా భార్యనో లేకపోతే మాసాజీకో ఇద్దరికో చెప్తారు. ఇది వీళ్ళిద్దరికో ఎవరిలో ఒకరికి, అంటే నాకు బాగా ఖచ్చితంగా గుర్తులేదన్నమాట, సడన్ గా అది గుర్తొచ్చింది. నేను ఈ దేహాన్ని అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. మరి ఇప్పుడు నీకు నేను నిన్ను గిల్లాను అనుకో, నీ దేహము ఆ బాధను అనుభవిస్తుంది. ఆ నేనెవరు? లోపలున్న నేనెవరు? ఒక్కసారి ఆలోచించు. బాబా అంటారనమాట, ఆ లోపలున్న నేనెవరు? ఇప్పుడు ఆ ఎవరు దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు? ఆ బాధని దేహం స్వీకరిస్తుందా, లేకపోతే ఆ నేను స్వీకరిస్తూ ఉన్నాడా? ఎందుకు బాధపడాలి? ఆ నేనెవరు? లోపలున్న నేను ఎవరు? ఆ ఏది స్వీకరిస్తూ ఉన్నది? ఏది ఆ బాధని పొందుతూ ఉన్నదో ఆ దాన్ని నువ్వు గ్రహించగలిగితే నీకు ఇంకేం అక్కర్లేదన్నారు బాబా. సో ఇది మనము నేనే ఈ దేహాన్ని అనే ఒక విశ్వాసాన్ని మనం ఎందుకు కలుగుతుందంటే, ఈ దేహము నువ్వు నీ మనసు ఏదైతే కోరుతున్నదో ఆ కోరుతున్నవన్నీ కూడా ఈ దేహము చేయడం వలన ఈ సంతృప్తి చెందుతుంది. ఈ ఎక్స్పీరియన్సెస్ అంటే అనుభవాలు, ఫీలింగ్స్ అంటే అనుభూతుల వల్ల అది ఆ దేహము తానే అనుభవిస్తూ ఉన్నది, తానే దాన్ని అనుభవం పొందుతూ ఉన్నది, తానే అనుభూతి చెందుతూ ఉన్నది అనే భావం ఈ దేహానికి కలిగింది. ఈ దేహానికి కలిగినప్పుడు ఇప్పుడు ఈ దేహం ఏమైందంటే, నువ్వు ఒక్కసారి ఈ అనుభూతులు, నువ్వు ఈ కోరికల్ని నువ్వు వదిలేసావు అనుకో, త్యజించావు. ఏ విధంగా అంటున్నారు చూడండి, టు గివ్ అప్ ద బిలీఫ్ దట్ హీ ఈస్ ద బాడీ. ఈ శరీరము నేను కాదు అని నీకు ఒక విశ్వాసం కలగడానికి ఏం చేయాలి నాయనా? ఫస్ట్ నువ్వేం చేయాలి? టు గివ్ అప్ ద బిలీఫ్ దట్ ఈస్ ద బాడీ. నువ్వు నేను ఈ శరీరాన్ని కాదు అని చెప్పడానికి నువ్వేం చేయాలి? వుడ్ ఇన్వాల్వ్ ద రెనౌన్సియేషన్ ఆఫ్ ఆల్ హిస్ డిజైర్స్ పర్టైనింగ్ టు ద ఫిజికల్ బాడీ అండ్ ద ఫాల్స్ వాల్యూస్ పాండ్ బై దెమ్. ఈ భౌతిక శరీరానికి సంబంధించిన అన్ని కోరికలను వదిలేయాలి. కోరికలని త్యజించడం అన్నంటనే కాషాయం కట్టేసి బయటికి వెళ్ళిపోవడం కాదు. మళ్ళీ దానికి కూడా ఇంత పెద్ద ఇచ్చారు. డిజైర్స్ అంటే ఇప్పుడు నాకు పంచదార, ఇప్పుడు నాకు టీ ఇచ్చారు, నాకు పంచదార టీ కావాలి. పంచదార టీ కాకపోతే అక్కడ పంచదార చాలా తక్కువగా ఉంది, పంచదార లేదు, చాలా తక్కువగా ఉంది. అయితే నేను పంచదార టీ మాత్రమే తాగుతాను అనే యొక్క ఆ మనసు కండిషన్ అన్నమాట, అదొక నియమం పెట్టుకుంది మనస్సు. ఆ నియమాన్ని నేను కాని అతిక్రమించి ఆ పంచదార లేని టీని కూడా నేను తాగగలను అని నువ్వు ఏ రోజైతే పంచదార లేని టీని పుచ్చుకుంటావో ఆ రోజు నువ్వు రినౌన్సియేషన్ ఆఫ్ వన్ డిజైర్, పంచదార అనే కోరికని నువ్వు త్యజించినట్టే. ఇది స్వయంగా మెహర్ బాబా చెప్పిన ఎగ్జాంపుల్స్. దట్ స్వీట్నెస్, మాధుర్యం అంటారు దాన్ని. ఆ
ఆ షుగర్ తాలూకు స్వీట్నెస్, ఆ యొక్క పంచదార తాలూకు మాధుర్యాన్ని పోగొడితే నువ్వు పంచదారని త్యజించినట్టే అని చెప్తారు బాబా. అదే విధంగా నీకు ఏదైతే నీకు అక్కడ నువ్వు శరీరంగా ఇది ఉండాలి, ఇది ఉండకూడదు అనేది ఉండకూడదు, కండిషన్ చేయకూడదు, నియమాలు పెట్టుకోకూడదు ఈ మనసు దేని మీదను. నియమాలు పెట్టుకుని ఏ రోజైతే ఈ మనసు నియమం పెట్టుకుంటుందో ఆ రోజు ఏమైందంటే మాయ దాన్ని ఇంకా దిగ్బంధనంలో, ఇంకా బాబా చెప్తారు మాయ దిగ్బంధనం ఎలా ఉంటుందంటే ఆయన వర్ణిస్తారు మాయని పద్మవ్యూహంట మాయ, లెబరింత్ అంటారు, పద్మవ్యూహంట మాయ, అది చెప్తూ ఉన్నారు మనకి. ఇంకా సో ఈ యొక్క కోరికలని మనం ఆ కోరికలని ఆ రినౌన్సియేషన్ పరిత్యజిస్తే ఈ శరీరం నేను కాదు అనే భావన మీకు వస్తుంది. సో ఇది మనకి ఎప్పుడైతే మనకు ఆ భావన వస్తుందో మనకి ఆ శరీరం మన సహజం, మన గుణమది. ఈ శరీర ధారణతో మనం జరగాలి, అందుకనే నీకు ఈ శరీరం అవసరము అని కూడా బాబా చెప్తున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్, belief that man is something other than his physical body seems unnatural, and to call for convincing proof it is difficult to hold, easy to resist. నువ్వు ఈ శరీరం కాదు అని చెప్పడం చాలా సులువు నేను చెప్పడం, కానీ మీరు దాన్ని నమ్మడం చాలా కష్టం. కారణం ఏంటంటే అది చాలా అసహజంగా కనిపిస్తుంది మీకు, ఎందుకంటే మీ కళ్ళెదురుగుండా ఈ శరీరం కనిపిస్తున్నది. సో నేను మీకు కన్విన్సింగ్ గా అంటే మీరు ఒప్పుకునేటట్టు నేను రుజువు ఇవ్వలేకపోవచ్చు నేను దాన్ని, ఎందుకంటే మనస్సు, when the mind is ultimately freed of all the physical desires and attachments, the belief that man is his physical body proves to be utterly false. అప్పుడు వస్తుందిట, మీరు ఎప్పుడైతే ఈ మనసు తన యొక్క భౌతికమైన కోరికల నుండి ఎప్పుడైతే అది స్వేచ్ఛాయుతం అవుతుందో ఆ రోజు నువ్వు ఈ శరీరం నేను కాదు అనే భావన నీకు వస్తుంది. సశరీరంగా, ఇది బాబా చెప్పిన విషయం ఏంటంటే సశరీరంగా అంటే శరీరంతో ఉంటూనే మీరు మీ యొక్క శరీరపరమైన కోరికల్ని మీకు లేకపోయిన పక్షంలో ఆ రోజు మీకు అర్థమవుతుంది మీరు ఈ శరీరం కాదని మీకు అర్థమవుతుంది. అండ్ ద రివిలియేషన్ దట్ ఈస్ సంథింగ్ హోల్లీ అదర్ దాన్ హిస్ ఫిజికల్ బాడీ ఎమర్జెస్ అస్ ట్రూత్. అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఈ శరీరాన్ని కాదని. అప్పుడు మీకు శరీరానికి వెనకాతల లోపల ఏదో ఉన్నారు, ఇంకా ఏదో ఉంది, మీరు ఆ సత్యం వైపు అడుగెడతారు. ఇదే విధంగా మీ సూక్ష్మ శరీరానికి కూడా ఇది వర్తిస్తుంది, మీ మనో శరీరానికి కూడా ఇది వర్తిస్తుంది అని చెప్తారు. బాబా ఏమంటారంటే ఇంకా ఇక్కడ చెప్తున్నారు, మ్యాన్ చెరిషస్ అంటే మనసులో వాడు ఆనందం పొందుతాడట. మనిషి ఏ విధంగా భావించుకుంటూ ఉంటాడు, ఏమని, మ్యాన్ చెరిషస్ హిస్ ఫాల్స్ బిలీఫ్స్ బికాస్ హీ హాస్ కమ్ టు రిలీష్ దెమ్. వాడు వాడి ఇష్టంగా వాడు తన యొక్క అసత్యపు విలువలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ శరీరం నాది కాదు అనే అసత్యం నీకు తెలియకపోయినా మనకు తెలియకుండానే ఈ శరీరానికి అత్యధికమైన ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఎందుకని దాన్ని పోషిస్తున్నాం. దాన్ని చూడండి ఏ విధంగా పోషిస్తూ ఉంటామో, దానికి స్నానం చేయిస్తాం, దానికి శుభ్రంగా పౌడర్ కొడతాము, ప్యాంట్ షర్ట్ వేస్తాము, లేకపోతే చీరలు కడతాము, దానికి సెంటు కొట్టుకుంటాము, నానా రకమైన హంగామాలన్నీ కూడా చేస్తాం దానికి. అది మనకి తెలియదు. అయితే దానికి కారణం ఏంటంటే మనం ఆ శరీర పోషణలో మనం ఆనందాన్ని పొందుతాం, మన ఇష్టం చూపిస్తాం, మనం ఆనందాన్ని పొందుతాం. సో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఆ విధంగా ఆ అసత్యమైన దాన్ని పోషించి దాంట్లో ఇష్టము పెంపొందించుకోవడం వల్ల ఇక్కడ ఏం జరిగిందంటే మాయా హ్యాస్ సక్సీడెడ్ ఇన్ సో థరోలీ ఇండాక్ట్రినేటింగ్ హిమ్. ఇప్పుడు చిన్నప్పుడు మీరు ఇప్పుడు టీవీ చూస్తూ ఉంటారు, టీవీలో టెర్రరిస్టులు గురించి చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఆ టెర్రరిస్టుల గురించి చెప్పేటప్పుడు ఈ మతపరమైన ఈ యొక్క టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4-5 ఏళ్ల పిల్లల నుంచి వాళ్ళకి ఏంటంటే చెప్తూ ఉంటారు అన్నమాట. ఏంటంటే వాళ్ళకి ఈ మతం చెడ్డది, ఈ మతం వాళ్ళు మనం హాని చేస్తారు, వాళ్ళని చంపేయాలి అని చెప్పేసి నూరిపోస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళని. అంటే దాన్ని ఉపదేశం చేస్తూ ఉంటారు, మనసుకి ఎక్కించే ప్రయత్నం చేస్తుంటారు. ఇతర మతాల వాళ్ళు తమ మతాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని నొక్కి పడేస్తున్నారు. సో మన మతాన్ని మనమే కాపాడుకోవాలని, అంటే దాన్ని ఇండాక్ట్రినేషన్ ఉపదేశం అంటారనమాట, మనసుకి ఎక్కించేస్తున్నారు పూర్తిగా. అదే విధంగా
ఈ మాయ కూడా ఏం చేస్తుందంటే మన మనసుకి ఎక్కిచ్చేస్తుందిట. ఈ అసత్యమైన విషయాలన్నిటినీ మన మనసుకి ఎక్కిస్తుంది. ఎక్కించి అండ్ త్రూ హిస్ లాంగ్ లైఫ్ యాజ్ అన్ ఇండివిజువల్ సోల్, అంటే వాడు ఏమనుకుంటాడట, మాయా హ్యాస్ సక్సీడెడ్ ఇన్ సో థరోలీ ఇండాక్ట్రినేటింగ్ హిమ్ దట్ త్రూ హిస్ లాంగ్ లైఫ్ యాజ్ అన్ ఇండివిజువల్ సోల్ man has fondly clung to the false idea of his separate existence. నువ్వు ప్రత్యేకం రా అబ్బాయి, నువ్వు పలానా సుబ్రహ్మణ్యానివి, నువ్వు సుబ్రహ్మణ్యానివి. ఇగో నీకు ఇగో ఈ 6 feet, నీకు 5 feet నుంచి బాడీ ఇది ఎంత ఉంది, నీకు ఈ శరీరం ఉంది, ఈ హైట్ ఉంది, నీకు ఈ కళ్ళతో ఉంది, నీకు ఇలా ఇవన్నీ, నీకు ఇగో ఇవన్నీ నీ రూపు, ఇది నీ రేఖ అని చెప్పేసి మాయ నన్ను ఎంతలాగా నన్ను ముడిపెట్టేసిందంటే నన్ను స్క్రూ బిగించేసిందనమాట. నాలో మాయ తన యొక్క మొత్తం అసత్యపు విలువలన్నిటినీ నింపేసింది. నింపేసరికి శరీరాన్ని చూసి నేను పలానా, నేనే సుబ్రహ్మణ్యం అని, నేను తప్ప నేను సుబ్రహ్మణ్యం, నేను తప్ప ఇంకెవరు అయి ఉండరు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. సో ఇండాక్ట్రినేటింగ్ అంటే నాకు నా ఉపదేశం అంతా తలకెక్కించిందనమాట. ఆ మొత్తం టెర్రరిస్ట్ని తయారు చేసినట్టు నన్ను ఒక ఆధ్యాత్మిక టెర్రరిస్ట్గా తయారు చేసింది మాయ. సో దాని వల్ల ఏమవుతున్నది, నేను ప్రత్యేకము అనే భావన నాలో పెంపొందించింది. నేను సపరేట్, నేను మీరందరూ వేరే, నేను వేరే అనే భావన నాలో ఎక్కువైపోయింది. ఆ భావనని నేను పట్టుకొని వేలాడుతున్నాను. క్లంగ్ టు ద ఫాల్స్ ఐడియా, అంటే క్లంగ్ అంటే పట్టుకోవడం అన్నమాట. దాన్నే పట్టుకొని వేలాడడం, దాన్ని పట్టుకుని ఆ అసత్యపు విలువను పట్టుకుని నేను వేలాడుతూ ఉన్నాను. All his thoughts, ideas, emotions, experiences and activities have ever assumed, confirmed and demonstrated to him the existence of the separate I. నా ఆలోచనలు కానీ, నా భావాలు కానీ, నా యొక్క అనుభవాలు కానీ, నా యొక్క కార్యాలు కానీ, క్రియలు కానీ, ఇవన్నీ కూడా వాటి ద్వారా నేను ఏం చెప్తున్నాను, నేను ప్రత్యేకమని చెప్తూ ఉన్నాను. నేను ఇలాగే నడుస్తాను, నేను ఇప్పుడు ఇలాగే చెప్తాను అని. అంటే నేను ఈ విధంగా చెప్పగలను, నేను ఈ విధంగా చెప్తాను, నేనే ప్రతి విషయంలో కూడా, నా ఆలోచనలో కూడా నేననే భావం వస్తూ ఉంటుంది. నా తలపుల్లో కూడా నేననే భావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నా భావాల్లో కూడా నేను అనే భావం ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా నా అనుభవాల్లో కూడా నేననే భావం ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి దాంట్లో కూడా ఈ నేననే భావాన్ని తీసుకొచ్చాను. కాబట్టి అంటే మాయ నన్ను ఏం చేసిందంటే ఈ నేను అనే ఇంజెక్షన్ నాకు బాగా ఇచ్చేసింది మాయ. అది నా బుర్రలోకి ఎక్కిపోయింది. నేను ఆ నేనును పోగొట్టుకోలేకపోతున్నాను. టు గివ్ అప్ దిస్ డీప్ రూటెడ్ బిలీఫ్ విచ్ హీ డస్ నాట్ ఈవెన్ సస్పెక్ట్ టు బి ఫాల్స్, టు ఈల్డ్ వాట్ హీ బిలీవ్స్ టు, అంటే ఈ యొక్క విషయాన్ని వదిలేయాలి. డీప్ రూటెడ్ అంటే డీప్ రూటెడ్, లోతుగా వేళ్ళకి ఇంకిపోయిందన్నమాట ఈ భావం. నేను అనే భావం చాలా లోతుగా ఉంది. డీప్ రూటెడ్, లోతుగా వేళ్ళు ఊడిపోయిందన్నమాట ఇది. విచ్ డస్ నాట్ ఈవెన్ సస్పెక్ట్ టు బి ఫాల్స్, అది నేను అబద్ధం అని కూడా అనుకోవట్లేదు. నేననే భావం నేను అబద్ధం అనుకోవట్లే, అదే నిజం అనుకుంటున్నాను. అంత లోతుకు వెళ్ళిపోయింది, అంత లోతుల్లో ఉంది భావం. టు ఈల్డ్ వాట్ హీ బిలీవ్స్ టు బి ద కోర్ ఆఫ్ హిస్ ఐడెంటిటీ, ఇదే నా గుర్తింపుకి మూలము అని నేను భావిస్తూ ఉన్నానట. నేననే భావమే నా గుర్తింపుకి మూలము. వుడ్ మీన్ టు సరెండర్ ఆల్ దట్ సీమ్స్ టు బి కాన్స్టిట్యూట్స్ హిస్ వెరీ ఎగ్జిస్టెన్స్, అంటే ఇది నా యొక్క ఉనికి, ఇదే నా ఉనికి అని నేను అనుకుంటున్నాను. ఈ భావాన్ని నేను వదిలివేస్తే, ఒక్కసారి నేను అనే భావాన్ని నేను వదిలివేస్తే, నేను మొత్తం అంతా నేను అర్పించేస్తే, నేను అనే భావాన్ని అర్పించేస్తే, అప్పుడు ఏం జరుగుతుందంటే దిస్ ఈస్ ఎ ప్రాస్పెక్ట్ అటర్లీ బియాండ్ ద కెపాసిటీ ఆఫ్ ఎన్లైటెండ్ ఈవెన్ టు కాంటంప్లేట్, లెట్ అలోన్ టు యాక్సెప్ట్. అది చాలా కష్టమైన పనిట ఈ నేను అనే భావాన్ని ఇచ్చేయడం. అంటే నేను ఎంత కెపాసిటీ, నేను అంటే ఈవెన్ జ్ఞానోదయం అయిన వాళ్ళు కూడా ఈ భావాన్ని ఇచ్చేయలేరు అనమాట. నేను అనే భావాన్ని వదిలేయలేరు. ఆ నేననే ఈ లోతుగా వేళ్ళూడుకుపోయిన ఈ భావాన్ని, నేనది తప్పుగా, అంటే నేను అనే భావం తప్పు కాదు, అది నాకు తెలియదు అనమాట, తప్పని కూడా తెలియని భావాన్ని, దాన్ని మెల్లిగా నేను కానీ సరెండర్ చేసేయగలిగితే, అర్పణ చేసేయగలిగితే, అప్పుడు నా యొక్క ఉనికి నాకు బయటపడుతుంది. కానీ ఇది జ్ఞానోదయం అయిన వాళ్ళు కూడా వాళ్ళు చెయ్యలేరు, వాళ్ళు దీన్ని అంగీకరించలేని పరిస్థితి. అంటే జ్ఞానులు కూడా అంగీకరించలేని పరిస్థితి, జ్ఞానులు కూడా.
సో ఇప్పుడు బాబా అంటున్నారు చూడండి, టు షెడ్ దిస్ లాస్ట్ వెస్టీజ్ ఆఫ్ ఫాల్స్హుడ్ టు ఈల్డ్ వన్స్ చెరిష్డ్ ఐడెంటిటీ. అంటే మీరు బనీన్ వేసుకుంటారు, మీరు బాగా ఏదైనా టైట్ అయిన వస్త్రం వేసుకుంటారు మీ ఒంటి మీద, మీరు దాన్ని తీయడం, దాన్ని వెస్టీజ్ అంటారు అన్నమాట. అంటే దాన్ని తీయడానికి మీకు చాలా కష్టం అవుతుంది అనమాట. మీరు అంతే కదా, మీకు బాగా టైట్ ఉన్నదాన్ని ఎంత టైట్ గా వేసుకుంటారో అంత కష్టం అవుతుంది బయటికి లాగడానికి. సో ఈ విధమైన మీరు ఆనందం పొందుతూ టైట్ గా వేసుకుని ఆనందం పొందుతూ ఉంటారనమాట. దీంట్లో మీ యొక్క మిమ్మల్ని మీరు నేను అనే భావం అంత టైట్ గా మీలో అంత లోతుగా వేళ్ళుడికిపోయిన ఆ నేను అనే భావాన్ని మీరు, అది మీలో మీకు ఒక కవచంగా ఏర్పడిపోయింది. అది మీకు ఆ కవచాన్ని మీరు దాన్ని సంతోషిస్తున్నారు. ఆ కవచం మీకు ఉందని, కర్ణుడి కవచ కుండలాగా మీకు ఆ కవచం ఉందని చెప్పేసి మీరు ఆనందిస్తూ చరిష్ మీరు చాలా ఆనందిస్తున్నారు నేను అనే భావం ఉందని చెప్పి. సో వీటన్నిటికన్నా ఆ కవచాన్ని పెకిలించి వేయడము అతి కష్టమైన పనిట అదే. Yet in truth, this falsehood has no more substance than any of the earlier deceptions, which prior to awakening had seemed to be aspirant such challengeable certainties. అంటే అసలు నిజానికి వాస్తవానికి ఈ అసత్యం, ఈ నేను అనే భావం ఏదైతే ఉందో, ఇంతకు ముందు జరిగిన మీకు ఇంతకు ముందు చేసిన మోసాల కంటే పెద్ద మోసం కాదు ఇది. అది పెద్ద మోసం కాదు. కానీ ఈ మోసం ఎంత లోతుగా తయారైందంటే మీకు ఈ ఒక సవాలు చెయ్యలేడు, మీరు సవాలు కూడా చెయ్యలేరు ఈ నేను అనే భావాన్ని మీలో పెకిలించి వేయడానికి. అంతటి కష్టంగా తయారైపోయింది మీకు. అసలు యాక్చువల్లీ ఇది పెద్ద కష్టమైన పని కాదు. నేను ఈ శరీరాన్ని కాదు, నేను వేరు కాదు అనే భావం మీరు పెంపొందించుకోవడం మీకు సులువే. కానీ ఇక్కడ ఏమైందంటే మీరు ఆ భావాన్ని పెంపొందించుకుని ఇంతకు ముందు ఉన్న మాయ చేసిన మీకు మోసాల కన్నా పెద్ద మోసం కాదు ఇది. కానీ మీరేమంటున్నారంటే దాన్ని, ఆ కవచాన్ని తెంచుకోలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే దాన్ని చాలా గట్టిగా చేసేసుకున్నారు. ఎందుకని గట్టిగా చేసుకున్నారు? ఈ అహం మనస్సుతో ఐడెంటిఫికేషన్ విత్ ద ఈగో మైండ్ టు మస్ట్ ఈవెంచువల్లీ కమ్ టు ఎన్ ఎండ్. ఇక్కడ అహంకారపూరితమైన మనస్సుతో అంటిపెట్టేశారు దాన్ని. ఫెవికాల్ గ్లూ అంటే ఇప్పుడు చూడండి, కొన్ని ఫెవికాల్ వస్తువులు ఉంటాయి, దాంతో మీరు పూర్తిగా అంటుకుపోయిందనమాట. ఈ అహంకార పూరితమైన మనస్సుతో ఈ నేను అనే భావం పూర్తిగా అంటుకుపోయింది. అలా అంటుకుపోవడం వల్ల అది రావట్లేదు అనమాట. మనం దానికి అది వదలట్లేదు, ఆ గ్లూ వదలట్లేదు. సో ఇట్ మీట్స్ ఇట్స్ డూమ్ వెన్ ద సోల్ రినౌన్సెస్ ఆల్ క్రేవింగ్స్ ఫర్ సపరేట్ ఎగ్జిస్టెన్స్. అది ఏదైతే ఈ ఆత్మ ఉందో, ఈ ఆత్మ ఎప్పుడైతే తన అస్తిత్వం కోసం తాను ప్రత్యేకం కాదని ఆత్మ గ్రహించిన నాడు, ఈ అహంకార పూరితమైన మనస్సు తన అస్తిత్వం కోసం అన్ని కోరికల్ని త్యజించినప్పుడు, అంటే అది దాని యొక్క వినాశనం జరుగుతుందన్నమాట. మొత్తం దాని డూమ్ అంటే వినాశనం జరుగుతుంది అహంకార పూరితమైన మనస్సు. కాబట్టి కోరికలు నశించాలి. అది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అన్నమాట ఇక్కడ. సో countless are the falsehood which man ridden in man in the stupor of his ignorance is dumped into accepting. అసలు మనం ఎన్ని అసత్యాలని మీ మాయ తాలూకు ప్రభావంలో పడి మానవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క అజ్ఞానపు అంచుల్లో అజ్ఞానపు సింహాసనం మీద కూర్చున్నాడు ఈ మానవుడు. కూర్చోవడం వల్ల అతను అసత్యాలన్నిటినీ సత్యముగా అంగీకరించవలసి వస్తున్నది ఈ మానవుడికి. ఎందుకని? ఆ మాయవాడిని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఆ సింహాసనం అజ్ఞానం అనే సింహాసనం మీద మనం కూర్చున్నాం. మనం జ్ఞానం అనే సింహాసనం మీద కూర్చోలేదు ఎప్పుడూనూ. మనం అజ్ఞానం అనే సింహాసనం మీద కూర్చున్నాం. ఈ మాయ ఏం చేసిందంటే మనని అంగీకరించేటట్టు చేసింది. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఒక మంచి మెత్తని పరుపు ఉంది, ఆ పరుపు కింద మనకేంటంటే ఆ స్ప్రింగిల్ లాంటి చోట మనకు ముళ్ళు పెట్టాం అనుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ముళ్ళు పెట్టాం అనుకుందాం. ఆ పరుపు చాలా మెత్తగా ఉంది. మీరు కూర్చున్న వెంటనే కిందకి వెళ్ళిపోదు. మీరు ఒక్కసారి దాని మీద లేచి ఒకసారి మళ్ళీ ఇంకోసారి 2 కాళ్ళు పెట్టి మీరు పడుకోవడానికి ప్రయత్నించి మళ్ళీ లేస్తున్నప్పుడు పడుకుంటున్నప్పుడు అప్పుడు ఆ పరుపు పూర్తిగా అణుగుతుందన్నమాట. మొట్టమొదట మీకు అణగదు. ఒక్కసారి మీరు దాని మీద గెంతినట్టయితే అప్పుడు అణుగుతుంది. ఒక్కసారి మీరు దాని మీద పూర్తిగా పవళించినట్టయితే అప్పుడు అణుగుతుంది. అదే విధంగా
ఈ మాయ ఏం చేస్తుందంటే మొట్టమొదట మీకు సింహాసనం చూపించింది. ఆ సింహాసనం మీద కూర్చున్నారు. ఆ సింహాసనం మనకి దాన్ని మొత్తం అది మామూలుగా అది మాయ అంటే అది మోసంతో చేసిన సింహాసనం. ఆ మోసంతో చేసిన సింహాసనం మీద మనం కూర్చోబెట్టింది. దానికి మంచి మంచి కలర్లు వేసింది. అదే నిజం అనుకుంటూ ఉన్నాం. బట్ ఫర్ ద వెరీ బిగినింగ్ ఆల్ ఫాల్స్‌హుడ్ క్యారీ వితిన్ దెమ్సెల్వ్స్ ద సీడ్ ఆఫ్ దేర్ ఓన్ అన్మాస్కింగ్. ఇక్కడ బాబా అసలు ఆయన ఏ విధంగా మాయ నుంచి అన్ని అసత్యాలకి కూడా వాటి యొక్క ముసుగులు తొలగించుకునే మూలము అంటే ఆ సీడ్స్ అంటే దాన్ని ఏమంటారంటే ఆ విత్తనాలు అన్నమాట. అంటే ఆ ముసుగుని తొలగించే విత్తనాలన్నీ కూడా ఈ అసత్యాల్లోనే ఉన్నాయి. మళ్ళీ బయట ఎక్కడో లేదు. ఈ అసత్యాలు ఏ అసత్యాల మీదైతే ఏ అసత్యాలని మనం ఇంపార్టెంట్ అనుకుంటున్నామో ఆ అసత్యాలలోనే అసత్యాలని తొలగించుకునే స్థాయి కూడా ఉందన్నమాట. ఆల్ ఫాల్స్హుడ్స్ క్యారీ విత్ ఇన్ దెమ్సెల్వ్స్, వాటిలోనే ఆ అసత్యములలోనే సీడ్స్ ఆఫ్ దెర్ ఓన్ అన్మాస్కింగ్, వాటిని తొలగించుకునే ఆ తెరతో మారువేషం బట్టబయలు చేస్తూ ఆ మభ్య పెట్టడం అంటే మాయ ఏం చేసింది, ఒక వీల్ మన మీద ఒక తెర వేసింది. ఆ తెరని తొలగించుకునే ఆ తెరని తొలగించుకునే విధానం కూడా ఆ దీంట్లోనే ఉన్నాయి, ఆ మాయలోనే ఉంది, ఆ మోసంలోనే ఉంది. ఆ మోసాన్ని కానీ మనం గ్రహించినట్టయితే తెర తొలగిపోతుంది అనమాట. సూనర్ ఆర్ లేటర్ ఇన్ ద ఎవల్యూషనరీ ప్రోగ్రెస్ ఆఫ్ ద ఆస్పిరెంట్ దిస్ హాలోనెస్ బికమ్స్ ఎవిడెంట్ and he recognizes them in the true color for the innate falsehoods there are. ఇవాళ కాకపోతే తర్వాత అయినా ఇప్పటికైనా అవి ఏం చేస్తాయంటే ఈ మాయ ఏం చేస్తుందిట అంటే మాయ మనని మోసం చేసి ఒక మోసపు సింహాసనంపై కూర్చోబెట్టింది. ఆ మోసములోనే ఆ మోసము ఏ విధంగా తొలగిపోతుందో అని చెప్పబడి ఉంది. ఆ మోసంలోనే చెప్పబడి ఉంది అనమాట. ఆ మోసం ఏ విధంగా పోతుందో అని. మనకి ఒక్కసారి ఆ మోసము తాలూకు దాని ఎంప్టీనెస్, హాలోనెస్, దాని యొక్క శూన్యత అంటే ఇప్పుడు మనం ఒక కుండలో నీళ్లు కావాలన్నారు, మనకేం చేస్తాము, అక్కడ అన్ని అందమైన కుండలు ఉన్నాయి, దగ్గర ఒక 10 కుండలు ఉన్నాయి. మాయ మనకి 10 కుండలు చూపించింది అనమాట. మనం అన్ని కుండల్లో కూడా నీళ్లు ఉన్నాయని అనుకుంటూ ఉన్నాం. అన్ని కుండల్లో, అందమైన కుండల్లో ఆ పక్కనే విరిగిపోయిన కుండ ఒకటి ఉందన్నమాట. ఆ విరిగిపోయిన కుండ మనకేంటంటే మామూలుగా అన్ని కుండల్ని కుడుతూ ఉంటే దాంట్లో టపా హాలోనెస్ అంటే ఖాళీ అనే శబ్దం వస్తుంది. కానీ ఆ విరిగిన కుండలో మెల్లిగా అంటే ఒక చిన్న పెంకులో ఉన్న నీళ్ళని మనం చూసిన తర్వాత మనకేమర్థం అవుతుంది, ఓహో ఆ కుండలు చాలా అందంగా ఉన్నాయి కానీ వాటిలో నీళ్లు లేదు, విరిగిన పెంకైనా సరే దీంట్లోనే నీళ్లున్నాయి అని చెప్పేసి మనం గ్రహిస్తాం. అంటే మనకి అనుభవపూర్వకంగా ఆ మాయలోనే మనకి కనిపిస్తుంది అన్నమాట. మనకి ఆ మాయలోనే మనకి మోసం జరిగింది అనేది మనకి కనిపించిన తర్వాత అప్పుడు మనకు అర్థం ఏమవుతుందంటే అదంతా శూన్యం, మాయదంతా డోలాతనం అన్నమాట. ఆ హాలోనెస్ అదంతా డోలాతనం మనకి బయటపడుతుంది అన్నమాట. దాని యొక్క నిజమైన రంగు బయటపడుతుంది, మాయ తాలూకు రంగు బయటపడుతుంది. ఇవాళ ఇక్కడ ఆపుదామండి, తిరిగి మళ్ళీ రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా సుబ్రహ్మణ్యం గారు, మాయ గురించి చాలా చక్కటి విషయాలను తెలియజేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. జై బాబా అండి. మాయ ఇది అప్పుడే 6th డే, బహుశా ఇవాళ 6వ రోజు అనుకుంటాను నేను. ఇది ఆ బాబా తాలూకు మరి అలా ఉంటుంది, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది బాబా మాయ గురించి చెప్పడం. కానీ ఎంత విన్నా అది రికార్డింగ్ ఆఫ్ చేసి